ఏపీ ఎన్నికల వేళ అన్ని పార్టీల కంటే బీజేపీలో సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే బీజేపీలో ఇంకా అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగటం లేదు. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆశావాహులు అయోమయంలో పడ్డారు. తమకు చివరి క్షణంలో అయిన టికెట్ వస్తుందా రాదా అని అనుమానంలోకి వెళ్తున్నారు. పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీ దాదాపు లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేసింది. జనసేన కూడా తనకున్న పరిధిలో జాబితాను విడుదల చేసింది. ఎటు నుంచి చూసిన బీజేపీలో మాత్రమే ఇంకా సీట్ల పంచాయతీ ఒక పంచనా రాలేదు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది కమలం పార్టీ. అయితే ఇప్పటి వరకు ఒక సెగ్మెంట్ లో కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడంపై కాషాయ పార్టీలో కలవరం పడుతోంది. దీనికి కారణం అసలు బీజేపీ వలస బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీ కేంద్రంగా కసరత్తు కొనసాగుతుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ అభ్యర్థులకు గాను 139లో టీడీపీ, 21లో జనసేన పోటీ చేస్తున్నప్పటికీ మిగిలిన స్థానాల్లో ఎవరిని బరిలో దింపాలి అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య కొన్ని స్థానాల్లో ఇంకా లెక్కలు తేలడం లేదు. ఈ రోజైనా బీజేపీ నుంచి ఏపీ ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారు అనే ఉత్కంఠకు తెరపడుతుందా, లేక మరిన్ని రోజులు జాప్యం అవుతుందా వేచి చూడాలి.